వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎన్బి డైరీస్. అయితే అందరూ చాలా ఎలా బాగున్నారు, ఉన్నారు? మీరు ఎలా ఉన్నారు అనేసి నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్న వీడియో వచ్చేసి చికెన్ దమ్ బిర్యానీ అన్నమాట. చాలా సింపుల్ వేలో చూపించేస్తాను. బ్యాచిలర్స్ అయినా బిగినర్స్ అయినా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు అనమాట చికెన్ దమ్ బిర్యానీ. అండ్ ఆల్సో టేస్టీగా కూడా వచ్చింది. చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, అలాగే ఇందులో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను అన్నమాట. మీరైతే ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కమెంట్ చేసేయండి. అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో కూడా షేర్ చేసుకోండి వీడియో. ఇప్పుడైతే మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేసి ఈ వీడియోలో చూపించేస్తాను, చూసేయండి. ఇక్కడైతే నేను చికెన్ దమ్ బిర్యానీ కోసం 1 kg చికెన్ అయితే తీసుకుంటున్నాను అనమాట. ఈ చికెన్ని బాగా నీట్గా వాష్ చేసేటప్పుడు కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు వేసి వాష్ చేయడం వలన స్మెల్ అయితే రాదు. బాగా వాష్ చేసుకున్న తర్వాత ముందుగా మనం చికెన్ అయితే మ్యారినేట్ చేసేసుకుందాం. ఇందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ధనియాల పొడి, కారపొడి, అలాగే పసుపు, అలాగే ఒక హాఫ్ నిమ్మకాయ అయితే ఇక్కడ స్క్వీజ్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనం బిర్యానీ మసాలా పౌడర్ దొరుకుతుంది కదా, అదైతే యాడ్ చేసేసుకుందాం. మీరు ఎంత చికెన్ తీసుకుంటున్నారో ఆ క్వాంటిటీని బట్టి ఈ పౌడర్స్ అన్నీ తగినంత యాడ్ చేసేసుకోండి. ఇప్పుడైతే కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను, అలాగే కొద్దిగా పెరుగు కూడా యాడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా అన్నీ వేసిన తర్వాత దీన్ని నీట్గా మిక్స్ చేసేసేయండి. మీకు ఇప్పుడు కావాలంటే ఇందులో పచ్చిమిరపకాయ, ఆనియన్, టొమాటో అయినా వేసి మిక్స్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడైతే అవన్నీ యాడ్ చేయట్లేదు, ఓన్లీ నార్మల్ పౌడర్స్ వేసి మ్యారినేట్ అయితే చేసుకుంటున్నాను. అలాగే ఇప్పుడైతే మనం రైస్ వాష్ చేసి రైస్ కూడా కొద్దిగా నానబెట్టుకోవాలి. నేను 1 kg చికెన్కి 2 cups ఆఫ్ రైస్ అయితే తీసుకుంటున్నాను అనమాట. రైస్ వాష్ చేసి పక్కన పెట్టేసిన తర్వాత ఇప్పుడైతే స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోండి. అందులో కొద్దిగా ఆయిల్, ఘీ వేసేసుకొని బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, బిర్యానీ లీవ్స్, చెక్క, లవంగం, మరాఠీ మొగ్గ, ఇలాంటివన్నీ మీ దగ్గర ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ వేసేసేయండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ, అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసి బాగా మిక్స్ చేసేసుకోండి. ఇవి కొద్దిగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పుదీనా లీవ్స్, అలాగే కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా పచ్చివాసన పోయిన తర్వాత 1 cup టొమాటో అయితే యాడ్ చేసేసుకోండి. టొమాటోస్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ కూడా చేసేయచ్చు. అన్నీ బాగా వేగిన తర్వాత ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా చికెన్ మిక్స్, అదైతే ఇందులో యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇలాగా కాసేపు డ్రైగా ఆయిల్లో అయితే సాటేజ్ చేసేసుకోండి. బాగా మిక్స్ చేసిన తర్వాత లిడ్ అయితే పెట్టేసేయండి, కొద్దిగా ఉడుకుతుంది బాగా. అండ్ అలాగే ఇక్కడ మనం రైస్ అయితే ప్రిపేర్ చేసేసుకుందాం. ముందుగా వెడల్పాటి డాక్షా తీసుకోండి. అందులో కొద్దిగా ఆయిల్, ఘీ, అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేగిన తర్వాత కొద్దిగా పచ్చివాసన పోయే వరకు ఉంచండి. తర్వాత పచ్చిమిరపకాయలు, బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవి కూడా ఏవి అవైలబుల్గా ఉంటే అవన్నీ యాడ్ చేసేసేయండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పుదీనా అండ్ కొత్తిమీర లీవ్స్ వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసేసుకోండి. అయితే మనం ఎసరు పెట్టేసుకుందాం. రైస్ ఎంత తీసుకుంటున్నామో దాన్ని బట్టి మీరు ఇక్కడ వాటర్ని అయితే యాడ్ చేసేసుకోండి. అండ్ అలాగే లాస్ట్లో కొద్దిగా నిమ్మకాయ కూడా బాగా ఎసురు కాగుతున్నప్పుడు మనం ముందుగానే రైస్ వాష్ చేసి నానబెట్టుకున్నాం కదా, అదైతే ఇక్కడ యాడ్ చేసేసుకుందాం. ఇక్కడ నేను బాస్మతి రైస్ అయితే యూజ్ ఇలాగా ఒక 90% కుక్ అయ్యే వరకు మనం అయితే పెట్టేసుకుందాం దీన్ని. ఇలాగా దమ్ బిర్యానీకి 100% కుక్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు, 90%, 80% కుక్ అయితే చాలా దమ్ పెట్టేసుకోవాలి. దానికి ఇక్కడ నేను బాగా వెడల్పాటి ఒక డాక్షా అయితే తీసుకున్నాను. ఇందులో ఫస్ట్గా నేను ఆయిల్ వేసి ఇలా డాక్షా మొత్తం గ్రీస్ చేసుకుంటున్నాను అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనం 1 లేయర్ చికెన్ వేస్తాం కదా, ఇది మాడుకోకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. 1 లేయర్ చికెన్ వేసిన తర్వాత 90% రైస్ ఉడికింటుంది కదా, దాన్ని ఇలాగా లేయర్ లాగా వేసేసుకోవాలి. అలాగే ఇక్కడ నేను ఎల్లో ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను. ఫుడ్ కలర్ ఇష్టం లేదంటే స్కిప్ చేసేయండి. నెక్స్ట్ అయితే ఇప్పుడైతే ఇంకొక లేయర్ దీని మీద చికెన్ అయితే వేసి స్ప్రెడ్ చేసేసుకోండి నీట్గా. నేను లేయర్ బై లేయర్ వేసుకుంటున్నాను రైస్ అండ్ చికెన్. ఈ ప్రాసెస్ మీకు పెద్దగా అనిపిస్తే చికెన్ మీద ఉడికించి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసి దమ్ అయితే పెట్టేసుకోవచ్చు. ఇప్పుడైతే ఇంకొక లేయర్ రైస్ అయితే వేస్తున్నాను అనమాట. ఇక్కడైతే మనం 4 లేయర్స్ అయితే వేసామన్నమాట. ఫస్ట్ చికెన్, దాని మీద రైస్, తర్వాత చికెన్, ఇప్పుడైతే ఫైనల్గా రైస్ వేసేస్తున్నాము.
ఇప్పుడు ఇంకొకసారి ఫుడ్ కలర్ అయితే యూజ్ చేస్తున్నాను. మీకు ఈ ఫుడ్ కలర్ అవసరం లేదు, బట్ కలర్ కావాలంటే పాలల్లో కొద్దిగా కుంకుమ పువ్వు వేసి దాన్ని నానబెట్టి కూడా యూజ్ చేసుకోవచ్చు. అది కూడా బాగా కలర్ వస్తుందన్నమాట. అలాగే దానిపైన కొద్దిగా నెయ్యి అయితే వేసుకుంటున్నాను. అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేసేసుకున్న తర్వాత ఇప్పుడైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా చిన్నగా పుదీనా లీవ్స్ అండ్ కొరియాండర్ లీవ్స్, వాటిని అయితే ఇక్కడ యాడ్ చేసేసుకోవాలి. అలాగే మీరు గరం మసాలా పౌడర్ని కూడా స్ప్రింకిల్ చేసి మనం చికెన్ బిర్యానీ దమ్ పెట్టుకోవాలి కదా, అందుకని ఇక్కడ నేను మందపాటి పెనం అయితే యూజ్ చేస్తున్నాను అనమాట. దాని మీద ఏదైనా ఫుల్ వెయిట్ ఉన్న దాన్ని పెట్టండి. ఇక్కడ నేనైతే చిన్న రోల్ పెడుతున్నాను. ఇలాగా బాగా వెయిట్ పెట్టిన తర్వాత ఒక 20 మినిట్స్ పాటు మనం లో ఫ్లేమ్లో పెట్టుకుంటే చికెన్ దమ్ బిర్యానీ పర్ఫెక్ట్గా రెడీ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ వెయిట్కి రోలే పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఏది ఉన్నా పర్వాలేదు, బాగా వెయిట్ పెట్టాలన్నమాట. జస్ట్ ఒక 10 మినిట్స్ అయినా మనం ఇలాగా పెట్టేయాలి. 10 మినిట్స్ ఆర్ 20 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా పర్ఫెక్ట్గా చికెన్ దమ్ బిర్యానీ రెడీ అని ఎంతో ఈజీగా మనము ఇక్కడ బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసుకున్నాం. సో మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలాగా చికెన్ దమ్ బిర్యానీ ట్రై చేసి చూడండి, షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుంటాను. అంతవరకు స్టే ట్యూన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.